హలో గాయ్స్, వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ ఏంటి అంటే నత్తళ్ళ కర్రీ ఎలా చేయాలి ఏంటి అన్నది వీడియోలో చూసేయండి. నత్తళ్ళు అనేవి వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అలానే అల్లం వెల్లుల్లి వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న సైజులో ఉన్న 3 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి టమాటాల్ని బాగా ఉడికించుకోవాలి. అంటే ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏంటి అంటే మనం నత్తళ్ళు కర్రీ చేస్తున్నాము అంటే నత్తళ్ళ కర్రీకి ఎక్స్ట్రాగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అలా అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అలానే ఒక స్పూన్ కారము, అలానే ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి కలుపుకోవాలి. టమాటా అంతా ఉడికిపోయాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నత్తలను అయితే వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే నత్తళ్ళు ఒక 4-5 మినిట్స్ అనేవి మనం వేడి నీటిలో నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాము అని అంటే నత్తళ్ళు ఉడుకుతున్నప్పుడు ముక్కలుగా వీడిపోతుందన్నమాట. నెక్స్ట్ నత్తలు వేసి బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటరే పోయాలి. ఎక్కువ వాటర్ పోసాము అని అంటే నత్తళ్ళు ముక్కలుగా వీడిపోతుంది. ఎందుకు అంటే ముందుగా మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కదా, అందుకు ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. తక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా మసాలా వేసి అలానే కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే. మనకి నత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ నత్తల కర్రీ అనేది పెద్దగా ఇష్టపడరు. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది.